హలో అండి. వెల్కమ్ టు శ్రియానా వీలాగ్స్. ఇక్కడ ఈ వీడియోలో నేను శారీ తోటి అంబ్రెల్లా ఫ్రాక్ అండ్ బెలూన్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి. ఈ శారీకి బార్డర్ ఉందండి. ఆ బార్డర్ నేను తీసేసాను. అంబ్రెల్లా ఫ్రాక్ కాబట్టి మనకి బార్డర్తో పని ఉండదు. ఈ శారీకి మనకి కావాల్సిన లైనింగ్ 4 మీటర్స్ అండి. నేను కాటన్ తీసుకున్నా అండ్ పాలిస్టర్ తీసుకున్నానండి బాటమ్ కోసము. ఫస్ట్ ఇక్కడ మనం టాప్ ఎలా కటింగ్ చేయాలో చూద్దామండి. యాక్చువల్ లెంత్ వచ్చేసి 17 అండి. మనకి ఖర్చుతో కలిపి 1 ఇంచ్ అండి. టోటల్ 18 ఇంచెస్ మనం డ్రా చేసుకోవాలి. మనకి ఇక్కడ షోల్డర్ వచ్చేసి 7.5 అండ్ ఆర్మ్ హోల్ కూడా 7.5 పెట్టుకోవాలండి. మ్యాక్సిమం ఇక్కడ మనం షోల్డర్ ఆర్మ్ హోల్ దాదాపు సేమ్ పెట్టుకుంటామండి. ఇది కొంచెం లావుగా ఉన్న వాళ్ళకు కాబట్టి నేను 7.5 తీసుకున్నాను అండి. మనకి ఇక్కడ చెస్ట్ సైజ్ 42, దాన్ని 4 పార్ట్స్ చేసుకుంటే 10.5 వస్తుంది అండ్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసము. అండ్ ఆర్మ్ హోల్ కోసం 1.5 పెట్టుకొని మనం ఇక్కడ ఆర్మ్ స్కేల్ తోటి లైన్ తీసేసుకోవాలండి. అండ్ మనకి ఇక్కడ వేస్ట్ సైజ్ వచ్చేసి 38 అండి. దాన్ని 4 పార్ట్స్ చేసుకుంటే 9.5 ప్లస్ మనకి 1 ఇంచెస్ వచ్చి ఖర్చు కోసం కావాలి అండ్ ప్లస్ 2 ఇంచెస్ మనకి 2 ఇంచెస్ ఏమో ఖర్చు కోసం అండి అండ్ 1 ఇంచెస్ ప్లేట్ కోసం అండి. ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోవాలండి. ప్లేట్స్ కోసం 4.5 తీసుకున్నా. హైట్ 4.5 అండ్ విడ్త్ 4.5 అండి. మనకి ఇక్కడ నెక్ వచ్చేసి 4 ఇంచెస్ అండి అండ్ నెక్ డీప్ వచ్చేసి 9.5. నాకు 9.5 పెట్టమని చెప్పారని 9.5 పెట్టానండి. అండ్ కింద 3 ఇంచెసే పెట్టానండి, ఎందుకంటే మరీ 4 పెడితే వెనకాల లూజ్ వచ్చేస్తుంది కదా. 3 పెడితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. అంతే అండి. సేమ్ ఇది బ్యాక్ నెక్ ఫినిష్ అయిపోయినట్టే అండి. ఇంకా బ్యాక్ నెక్ అలా మనము ఫ్రంట్ క్లాత్ మీద పెట్టేసుకొని సేమ్ ఇది ఎట్లయితే ఉందో అట్లా డ్రా చేసుకోవాలండి. ఇంకా నేను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి డ్రా చేయడం మర్చిపోయానండి. సారీ, వీడియో తీయడం మర్చిపోయానండి, అందుకోసం ఇట్లా పెట్టాను. నేను ఇక్కడ ప్రిన్సెస్ కట్ తీసుకున్నానండి. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 4 అండి అండ్ నెక్ హైట్ వచ్చేసి 6. సో రౌండ్ నెక్ తీసుకున్నాను. అండ్ ఆర్మ్ హోల్ అంతా చెస్ట్ సైజ్ అంతా సేమ్ తీసుకున్నా. ఇక్కడ చెస్ట్ సైజ్ దగ్గర ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఎందుకోసం అంటే మనకి ఇక్కడ ప్రిన్సెస్ కట్ దగ్గర ఇటు ఆఫ్ పోతుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అండ్ కింద వచ్చేసి కూడా 9.5 వేస్ట్ సైజ్కి ప్లస్ 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఎందుకంటే మధ్యలో మనం ఇక్కడ 2 ఇంచెస్ వదిలేసాం కదండి షేప్ కోసము. సో దానికోసం మనం 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అండ్ ఆ షేప్ పాయింట్ వచ్చేసి కింద నుంచి 4.5 అండి. అండ్ మీరు ఇక్కడ డ్రాయింగ్ చూస్తే మీకు అర్థమైపోతుండొచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇట్లా డ్రా చేస్తే అయిపోతుందండి. 42 సైజ్ వాళ్ళకి, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఈ సైజ్ కరెక్ట్గా ఫిట్ అవుతుందండి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకుంటామండి. వీడియో తీసాను అనుకొని పాజ్ చేసేసానండి, వీడియో తీయలేదు, రికార్డ్ అవ్వలేదు. ప్లీజ్ ఎక్కడైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అండ్ మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి, అది యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ మీద అలానే పెట్టి కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒరిజినల్ మీద పెట్టేసి సేమ్ అలానే కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ అండి. సో ఎక్కడ అటు ఇటు అవ్వకూడదని ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. మనకి హైట్ వచ్చేసి 8 అండి, ప్లస్ 1 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసము, పైన ప్లస్ 3 ఇంచెస్ వచ్చేసి ఫ్రిల్స్ కోసం అండి. మనకు కొంచెం పఫ్ లాగా రావాలి కదా, అందుకోసము. అండ్ ఇక్కడ మన 5 ఇంచెస్ తీసుకున్నానండి ఫ్రిల్స్ కోసము. ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు, ఎంత ఎక్కువ తీసుకుంటే అన్ని ఫ్రిల్స్ వస్తే బుగ్గ బాగా వస్తుంది. నాకైతే ఇంతవరకు చాలు అన్నట్టు నేను 5 ఇంచెస్ తీసుకున్నానండి. ఇంక ఇక్కడ హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్ అండ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ అండి, ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు కోసము. మనకి ఇక్కడ 8 ఇంచెస్ వచ్చేసి ఆర్మ్ హోల్ సైజ్ అండి. సో పైనుంచి ప్లస్ 2 ఇంచెస్ కూడా ఖర్చు కోసం అండి. పైనుంచి ఎలా ఉందో అలా నార్మల్ హ్యాండ్ ఎలా ఉంటుందో అలా డ్రా చేసేసుకోవాలి. ఆ తర్వాత పైన పఫ్కి కోసం 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాం కదా, అక్కడ నుంచి దీనిలో కలిపేసుకోవాలండి. కలిపేసుకొని డ్రా చేసేసుకొని కట్ చేసుకోవాలండి. ఇది బెలూన్ హ్యాండ్స్. ఇంకా 5 ఇంచెస్కి బదులు ఇంకెక్కువ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే అంత చాలండి. ఇప్పుడు ఇక్కడ అంబ్రెల్లా కట్ చూద్దామండి. వేస్ట్ సైజ్ ఇక్కడ మనకి 38. ఎలాంటివి వేస్ట్కైనా మనం డివైడెడ్ బై 6.28 చేస్తే మనకి రేడియస్ వస్తుందండి.
సో ఇక్కడ నేను 38/6.28 చేశాను, నాకు 6 ఇంచెస్ వచ్చింది. ఫర్ సపోజ్ మనకి 34 ఇంచెస్ ఉందనుకోండి మన వేస్ట్ సైజు, దాన్ని /6.28 చేయాలి, మనకి అలానే వచ్చేస్తుందండి రేడియస్ డివైడ్ చేస్తే. ఇది నేను ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కోసం చెప్తున్నానండి. రేడియస్ కోసము పక్కా మనము 6.28 డివైడ్ చేయాలండి వేస్ట్కి, అప్పుడు మనకు రేడియస్ వాల్యూ వస్తుంది. నాకు ఇక్కడ బాటమ్ లెంత్ వచ్చేసి 27 ఇంచెస్ అండి. దానికి 1 ఇంచ్ పైన కింద ఖర్చుకు పోతుంది కాబట్టి హాఫ్ ఇంచ్, సో 1 ఇంచ్ తీసుకున్నాను, సో 28 ఇంచెస్. నేను ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచే తీసుకుంటున్నానండి. 28 ఇంచెస్ కదా మనకి బాటమ్ లెంత్, ఆ 28కి 6 ఇంచెస్ కలిపితే 34 అండి. 34 అని చెప్పి స్టార్టింగ్ పాయింట్ నుంచి తీసుకొని మొత్తం అలానే చుట్టూరా వేసేసుకోవాలి అండ్ ఫైనల్లీ కట్ చేసేసుకోవాలండి ఇక్కడ వేస్ట్ దగ్గర అక్కడ. సో అది అయిపోయిన తర్వాత మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ లైనింగ్ పెట్టేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలండి. లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి ఒరిజినల్కి. నేను ఇక్కడ ఫ్రంట్ స్టిచ్ చేస్తున్నానండి. ఎక్కువ మరీ గుంజొద్దండి, నార్మల్గానే పెట్టి స్టిచ్ చేసేసేయాలి. ఫ్రంట్ అటు సైడ్ ఇటు సైడ్ మంచిగా ఈక్వల్గానే పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలండి. మరీ ఎక్కువ గుంజితే ఏమైపోతుందంటే పైన కానీ కింద కానీ ఎక్కువ వచ్చేస్తుంది, కాబట్టి గుంజొద్దు, లైట్గానే పట్టుకొని స్టిచ్ చేసేసేయాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ డోరీస్ కోసం, ఇక్కడ బ్యాక్ కోసము డోరీస్ పెట్టడానికి 2.5 పెట్టుకోవాలండి అటు ఇటు. ఆ 2.5 దగ్గర మనకి ఈజీగా ఉండడం కోసం ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు పెట్టుకొని డోరీస్ పెట్టేసేయాలి. ఏంటి అంటే ఇక్కడ ఒక క్రాస్ పట్టీలు పెట్టకుండా ముందర ఇది పెట్టేస్తే మనకి జర నీట్గా కనిపిస్తుందండి, బయటికి కనిపించకుండా మంచిగా నీట్గా కనిపించడానికి కోసమని ఇట్లా ముందే స్టిచ్ చేసేసుకుంటా అండి. నేను ఈ డోరీస్ ఇవన్నీ స్టిచ్చింగ్ చూపించలేదండి, ఎందుకంటే మరి ఇంకా లాంగ్ అయిపోతుంది వీడియో అని చూపించలేదు. అండ్ ఇక్కడ రెండు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలండి, ఫ్రంట్ అండ్ బ్యాక్. షోల్డర్ దగ్గర కొంచెం డౌన్ చేయాలండి, అంటే ఆర్మ్ హోల్ సైడ్, నేను దీనిలో చూపించలేదు, కాకపోతే ఆర్మ్ హోల్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసి కట్ చేసి ఆడ మనం స్టిచ్ చేయాలి. ఇందులో మీకు నేను బాటమ్ది లైనింగ్ కూడా కట్ చేసి చూపించలేదండి, కాకపోతే నేను ప్లీట్స్ పెట్టేస్తానండి, వెనకాల కనిపించదు కదా మనకి, కాబట్టి నేను ప్లీట్స్ పెట్టేస్తాను, అందుకే మీకు చూపించలేదు. ఇప్పుడు మనం క్రాస్ పట్టీ తీసుకున్నామండి. క్రాస్ పట్టీ ఇట్లానే షోల్డర్ దగ్గర పెట్టేసుకొని స్టిచ్ చేసేసేయాలి మొత్తము. ఒక 1/4 ఇంచ్ ఉండాలండి, 1/4 క్రాస్ పట్టీ తీసుకొని మొత్తం ఇట్లా రౌండ్గా నెక్కి స్టిచ్ చేసేసి అక్కడక్కడ మనము కట్ చేయాలండి, అంటే మంచిగా షేప్ తిరగడానికి, షేప్ మంచిగా రావడానికి. కట్ చేసిన తర్వాత ఇంకా దాన్ని ఫోల్డ్ చేసేసి లోపలికి స్టిచ్ చేసేసి కుట్టేసేయాలండి. మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇలా చేస్తే. ఒక కుట్టు పైనుంచి వేసుకోవాలి ఫస్ట్, ఆ తర్వాత దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయాలి. ప్లీజ్ అండి స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. అంటే స్టిచ్చింగ్ తెలిసిన వాళ్ళకైతే నాకు తెలిసి అర్థమవుతుండొచ్చు, బేసిక్ నాలెడ్జ్ ఉంటే అర్థమవుతుంది. అండ్ ఇది వచ్చేసి బ్యాక్కి ప్లేట్స్ అండి, ప్లేట్స్ పెట్టాలండి, హాఫ్ ఇంచ్ అంతా, ఒక 4.5 ప్లేట్స్ పెట్టాలి. అండ్ ఇది బిగినర్స్కి అయితే కాదు అండి, బిగినర్స్కి అయితే నాకు తెలిసి అర్థం కాకపోయి ఉండొచ్చు, ఆల్రెడీ బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఫ్యూచర్లో చాలా వీడియోస్ పెడతా అండి, ఒకసారి చూడండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ముందు మంచి వీడియోస్ పెడతా. ఇప్పుడు టైం దొరకక నేను ఇట్లా నార్మల్ వీడియోస్ పెడుతున్నా, ఒక్కొక్క రోజు పెడతలేను. అండ్ మనకి ఇక్కడ నేను నెక్ దగ్గర మంచిగా డిజైన్ పెట్టుకోవడానికి కోసం అని చెప్పేసి డిజైన్ కోసం ఒక క్రాస్ పట్టీ తీసుకున్నానండి, దగ్గర ఒక 5 ఇంచెస్ క్రాస్ పట్టీ పెద్దది తీసుకున్నా. మధ్యలో జాయింట్స్ కూడా పడ్డాయి, దానికి ఇట్లా కుచ్చుల్లాగా చిన్న ప్లీట్స్ పెట్టుకున్నానండి. ప్లీట్స్ పెట్టుకుంటా మొత్తం వెళ్ళాను. అటు సైడ్ ఇటు సైడ్ కార్నర్స్ ఉంటాయి కదా, అవి పీకో చేసేసానండి. పీకో చేస్తే మంచిగా ఫ్లవర్ లాగా కనిపిస్తుందని, మంచిగా కనిపిస్తుంది చూడు ఫ్లవర్ లాగా. ఇంకా అది స్టిచ్ చేసేసిన తర్వాత అలాగ డ్రెస్ ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా, ఫ్రంట్ నెక్ దగ్గర మనము దాన్ని అలా పెట్టేసుకొని స్టిచ్ చేసేయాలండి రౌండ్గా నెక్కి. దీన్ని సపరేట్గా స్టిచ్ చేయకుండా దీని మీదే పెట్టి స్టిచ్ చేయాల్సి ఉండేయండి, నేను క్లాత్ మీద ఫ్రంట్ పార్ట్ మీద సపరేట్గా స్టిచ్ చేసి మళ్ళీ దీని మీద పెట్టడం వల్ల కొంచెం ప్రాబ్లం అయింది స్టిచ్ చేయడానికి, అంటే అటు ఇటు ఇట్లా వంగిపోయినట్టు ఉంది కదా మొత్తము, సో స్టిచ్ చేయడానికి జర కష్టమైంది. మీరు మాత్రం అలా చేయకండి,
దాని మీదనే పెట్టి డైరెక్ట్ స్టిచ్ చేసేసేయండి. నెక్స్ట్ మనకి నెక్ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ స్టిచ్ చేయాలండి. సో బెలూన్ హ్యాండ్స్ కాబట్టి ఇట్లా స్టార్టింగ్ నుంచి అలా కుట్టుకుంటూ రావాలండి. ఎక్కడైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్కి ఒక 3 ఇంచెస్ అటు సైడ్ నుంచి మనం ప్లీట్స్ స్టార్ట్ చేయాలి. ప్లీట్స్ పెట్టుకుంటా రావాలండి. అంటే షోల్డర్ నుంచి అటు 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ చూసుకుంటా ప్లీట్స్ చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలండి హ్యాండ్కి మొత్తము. అట్లనే నేను ఫస్ట్ టైం రికార్డ్ చేయడం కాబట్టి మీకు అర్థమవుతుందో లేదో తెలియదండి. బట్ నెక్స్ట్ టైం నుంచి మంచిగా చేస్తాను. నాకు తెలిసి మ్యాక్సిమం అర్థం అవుతుందని అనుకుంటున్నా. అండ్ ఇది బెలూన్ హ్యాండ్స్ అండి. కొంచెం అటు ఇటు తక్కువైనా సరే ప్లేట్స్ మధ్యలో పెట్టేసుకుంటే మంచిగా ఉంటుందండి. బెలూన్ కూడా ఇప్పుడు నేను చెప్పిన సైజ్ బట్టి పెడితే మంచిగా వస్తుందండి. బెలూన్ కూడా మంచి ఇలా ఉబ్బులాగా ఇలా వస్తుంది. హ్యాండ్ బాడీ పార్ట్కి జాయిన్ చేసిన తర్వాత మనకి అదర్ ఎండ్ ఉంటుంది కదా హ్యాండ్కి, దానికి అటు సైడ్ 5 ఇట్స్ అంటే మిడిల్ పాయింట్ నుంచి అటు 5 ఇటు 5 మార్క్ చేసుకొని మనం అక్కడ నుంచి ప్లీట్స్ స్టార్ట్ చేయాలన్నమాట స్టిచ్ చేయడము. ఆల్రెడీ నేను మీకు కటింగ్లో చూపించాను కదా, ప్లీట్స్ 5 పాయింట్ మార్క్ చేసేసి, సో అటు ఇటు 5 పాయింట్స్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలి. మనకి ఏమైనా హ్యాండ్ లూజ్కి కొంచెం పెద్దగా అనిపిస్తే మళ్ళీ అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టుకోవాలి. లేదు చిన్నగా అవుతుందని అంటే మళ్ళీ అటు ఒకటి ఇటు ఒకటి వేసుకోవాలండి. పెద్ద గుట్టు వేసుకుంటే జర బెటర్ మనకి ఇప్పడానికైనా దేనికైనా ఈజీగా ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి బెల్ట్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ అండ్ విడ్త్ వచ్చేసి 6+2 అండి. అంటే లూజు ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు అండి. మన హ్యాండ్ విడ్త్ ఎంత ఉంటే దాన్ని బట్టి అండి. ఇది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి నాకు 6+2 ఇంచెస్ తీసుకున్నాం. అండ్ హ్యాండ్ అదర్ ఎండ్ ఉంటుంది కదా, దానికి ఈ బెల్ట్ క్లాత్ ఉంది కదా, దానికి స్టిచ్ చేసేసుకోవాలండి అదర్ ఎండ్కి. మీరు 5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, 4 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. అంటే మనకి ఎంత బెల్ట్ కావాలి దాన్ని బట్టి. ఇప్పుడు మీకు 3 ఇంచెస్ కావాలంటే దానికి డబల్ 6 ఇంచెస్ విడ్త్ తీసుకోవాలి. లేదు మనకు 2 ఇంచెస్ కావాలి అంటే 4 ఇంచెస్ బెల్ట్ తీసుకోవాలి లెంత్. సో హ్యాండ్కి జాయిన్ చేసేసిన తర్వాత ఆ బెల్ట్కి అదర్ ఎండ్ ఉంటుంది కదా బెల్ట్, దాన్ని కూడా ఒక్కసారి ఒక 1 ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఆ ఫోల్డింగ్ని రివర్స్ హ్యాండ్ దానికి రివర్స్ పెట్టేసి స్టిచ్ చేసేసేయాలి. అంటే మనకు కుట్టు బయటికి కనిపించదు అనమాట, ఆ కుట్టిని బయటికి కనిపించదు. మనకి కాటన్ క్లాత్ కానీ ఇంకా వేరే ఫ్యాబ్రిక్ ఏదైనా సరే లైనింగ్ ఒక సైడ్ నుంచి ఒరిజినల్ ఒక సైడ్ నుంచి పెట్టి స్టిచ్ చేయొచ్చు. కాకపోతే ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి జారుతుంది, ప్లస్ మనకు ఉగ్గులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ముందే లైనింగ్ అండ్ ఒరిజినల్ 2 అటాచ్ చేసేసుకొని అప్పుడు హ్యాండ్కి అదర్ ఎండ్కి పెట్టేసేసి మనం స్టిచ్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా అయితే మనకి ఉగ్గులు కూడా రావండి, చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. సేమ్ బెల్ట్ పెట్టుకున్నట్టు మంచిగా ఉంటుందండి. వీడియో కొంచెం స్లోగా ఇట్లా ఆగినట్టు వస్తుందండి. మరి ఇది ఎడిటింగ్ ప్రాబ్లమా దేని ప్రాబ్లమో నాకు అర్థం అవ్వట్లేదు. స్పీడ్ తగ్గిస్తే మరీ స్లో అయిపోతుంది, స్పీడ్ పెంచితే ఇట్లా వస్తుంది. నాకు ఎలా పెట్టాలో అర్థం అవ్వట్లేదండి. సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. అంతేనండి, హ్యాండ్ మనకి రెడీ అయిపోయినట్టే. అండ్ వేరే హ్యాండ్ ఉంది కదా, దాన్ని కూడా మనం సేమ్ ఇలానే స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు టాప్కి మనము కింద బాటమ్ అటాచ్ చేయాలండి. దీనికి మిడిల్ పాయింట్లో మనం ఖర్చు పెట్టుకొని ఆ మిడ్ పాయింట్ నుంచి ఎండ్కి స్టిచ్ చేసుకుంటూ రావాలండి. లేదు మనకి కరెక్టే ఉంది అని మనకు వచ్చు అని అనుకుంటే ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు మనం అది బాటమ్ పెట్టేసుకొని టాప్కి స్టిచ్ చేసేసుకోవాలండి. అండ్ దీనికి లైనింగ్ నేను స్టిచ్చింగ్ కూడా చూపించట్లేదు, ఎందుకంటే నేను అంబ్రిల్లా కట్ కూడా కట్ చేయవచ్చు లైనింగ్. కాకపోతే నేను తక్కువ లైనింగ్ యూస్ చేయడం వల్ల నేను కుర్చీలు ప్లీట్స్ పెట్టేసుకున్నానండి లైనింగ్. సో అందుకు మీకు చూపించలేదు, అండ్ వీడియో కూడా లెంతీ అయిపోతుందని చూపెట్టలేను. అండ్ ఇంకో సైడ్ కూడా అలానే స్టిచ్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ బాటమ్కి ఆల్రెడీ ముందే పీకో చేసేసుకున్నానండి. స్టిచ్ చేసేసుకున్నా. లేదు అంటే మనం స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా పీకో చేసుకోవచ్చు, ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు కింద. కాకపోతే ఫోల్డ్ కన్నా పీకో చేసుకుంటే మంచి వేవ్స్ అనేవి మంచిగా వస్తాయి, బాగుంటుంది.
ఫ్రాక్ అనేది. అండ్ ఇక్కడ కటింగ్లో చెప్పాను కదండి 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం, అక్కడ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి బాడీ మొత్తము. బాటమ్ కూడా అంతే అండి, ఫస్ట్ ఒరిజినల్ స్టిచ్ చేసేసుకోవాలి, తర్వాత లైనింగ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. అలానే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇంతేనండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే ప్లీజ్ కమెంట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ అండి.